మీడియం టర్మ్లో ఏం జరుగుతుంది అన్నది ఎవరమో చెప్పలేము. రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయ విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది సార్. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్న పరిస్థితి. ఎంఐఎం పోటీలో లేదు. ఎంఐఎం నవీన్ యాదవ్కి మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఎవరి సర్వేలు వాళ్ళకు ఉన్నాయి సార్. ఎవరి సర్వేలు వాళ్ళకు అనుకూలంగా సర్వే చెప్తోన్న పరిస్థితి. మా పార్టీయే గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ పరిస్థితి కనిపిస్తోంది. సో ఎంఐఎం అండ్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య పోటీ అని చెప్పేసి రామచంద్రరావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తూ ఉంటే, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు కూడా కుమ్మక్కయ్యాయి. లోపాయికారి ఒప్పందం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు మూకుమ్మడిగా పనిచేస్తున్నాయి కలిసికట్టుగా అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు కదా సార్. వారి ఓటు కూడా చాలా కీలకం. సో ముస్లిం ఓటర్లు ఎటువైపు ఉంటారు అంటే ఏం చెప్తారు సార్, మీ అంచనా ఏంటి? అంటే ఇప్పుడు అనేక సర్వేలు వస్తున్నాయి. అఫ్కోర్స్ పొలిటికల్ పార్టీస్ కూడా చాలా సర్వేలు స్పాన్సర్ చేస్తున్నాయి. అందువల్ల ఏ సర్వే నిజమైంది, ఏ సర్వే స్పాన్సర్ సర్వే అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పర్సెప్షన్ మేనేజ్మెంట్ కొరకు, నెరేటివ్ బిల్డింగ్ కొరకు, మేమే గెలుస్తున్నామనే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి రకరకాల సర్వేలు మార్కెట్లో సర్క్యులేషన్లు ఉన్నాయి. మన సోషల్ మీడియాలో చూస్తే ఎవరి సర్వ వాళ్ళది. ఇప్పుడు పంచాంగాలు ఎవరి పంచాంగం వారిది ఉగాది రోజు వినిపిస్తారే, అలాగే ఎవరి సర్వే వాళ్ళది. ఏది రియల్ సర్వే అనేది అర్థం కాకుండా ఉంది. అందువల్ల జూబ్లీహిల్స్లో మీరు ఎలక్షన్ సీన్ సర్వే చేస్తే సో ప్రిడిక్షన్ అనేది మనం ఇప్పుడే చెప్పలేము, కానీ డెఫినెట్గా పోటీ చాలా కీన్ కాంటెస్ట్గా ఉంటుంది అనేది అనుమానం లేదు. మీకు కీన్ కాంటెస్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య చాలా గట్టి పోటీ ఉంటుంది. బీజేపీ ఒక సిగ్నిఫికెంట్ ప్లేయర్గా ఉంటుంది. వాస్తవంగా మనకు అర్థం కావాల్సింది ఇది బీఆర్ఎస్ సీట్. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో, 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఇది సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో వస్తుంది కనుక బీజేపీ గెలిచిన సీటు. అఫ్కోర్స్ లోక్సభ ఎలక్షన్లో మనం క్రైటీరియాగా తీసుకోలేము. అలాగే మీకు హైదరాబాద్ నగరం మొత్తం, ఒక్క జూబ్లీహిల్స్ సీటే కాదు, హైదరాబాద్ నగరంలోనే కాంగ్రెస్ పార్టీ బెటర్ పర్ఫార్మ్ చేయలేదు. మీకు హైదరాబాదు అడ్జాయినింగ్ ఏరియాస్ మొత్తం బీఆర్ఎస్ లిటరల్లీ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. మీకు అందువల్ల మనకు ఈ ఎలక్షన్ జరుగుతున్న కాంటెక్స్ట్ అర్థం కావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ సీటే కాదు. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా, అంతకుముందు ఎలక్షన్ కూడా కాదనుకుంటున్నా గుర్తున్నంత వరకు. సో అందువల్ల ఇది కాంగ్రెస్ సీటే కాదు. సో ఆ సీట్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల ప్లేయర్గా మారింది. లేకపోతే అసలు కాంగ్రెస్ ఈజ్ నాట్ ఎ ప్లేయర్ ఎట్ ఆల్. ఇది బీఆర్ఎస్ సీటు, సిట్టింగ్ సీటు. మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏకపక్షంగా గెలుచుకుంది. ఉత్తర తెలంగాణలో మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. బీజేపీ కూడా బెటర్గా పర్ఫామ్ చేసింది. హైదరాబాద్ నగరానికి వచ్చే వరకు బీఆర్ఎస్ పై చేయింది. వాస్తవంగా బీజేపీకి కూడా హోల్డ్ ఉన్న ప్రాంతం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మనం చూసాం. అందువల్ల త్రిముఖ పోటీ ఉంటుంది. అందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య బీఆర్ఎస్ ఏమో సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ ఏమో రాష్ట్రంలో అధికారంలో ఉంది. అందువల్ల డెఫినెట్గా ఆ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంటుంది. అంటే కేక్ వాక్ లాగా ఏ పార్టీకి ఉంటుందని అనుకోను, బట్ డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ కంటెస్ట్ ఉంటుంది. 11th రోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చే సమయానికి మనకు, అంటే పోలింగ్ అయిపోయే సమయానికి ఒక అంచనా రావచ్చు. బహుశా నాకు కూడా అంచనా వస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలుపు ఎవరిది అనే దానికి నిర్దిష్టంగా నా ప్రిడిక్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్లో ప్రిడిక్ట్ చేయడం సులభం. ఎందుకంటే నేను ఫిజికల్గా తెలంగాణలో ఉండడమే కాదు, ఆంధ్రాకి వచ్చేవరకు ఏమైందంటే మనం నిజం చెప్పినా నమ్మే పొజిషన్లో ఎవరు ఉండరు. సో నిజం చెప్పినా ఏదో ఒక పార్టీ ఖాతాలో వేసి అనవసరంగా దాడి చేస్తుంటారు. తెలంగాణలో ఆ ప్రాబ్లం లేదు. అందువల్ల తెలంగాణలో ప్రిడిక్షన్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చాలా ఎగ్జాక్ట్గా కాంగ్రెస్ 65 సీట్లు వస్తాయని ప్రిడిక్ట్ చేశాను. 2018 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్కు 70 సీట్స్ వస్తాయని ప్రిడిక్ట్ చేశాను. 2 సార్లు కూడా మై ప్రిడిక్షన్ కేమ్ ట్రూ. 2023కి వచ్చే వరకైతే
చాలా క్లోజ్గా కూడా ప్రిడిక్షన్ సక్సెస్ అయ్యాం. సో అందువల్ల కాస్త చూద్దాం 11th నవంబర్ రోజు మనం అంచనాకు స్పెసిఫిక్గా వద్దాం. ఇప్పుడు స్పెసిఫిక్గా రావడం వల్ల మనం ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళం అవుతాం. అందువల్ల మన ప్రిడిక్షన్ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ఎన్నికల సిచ్యువేషన్ మాత్రమే అనలైజ్ చేయాలి. అందువల్ల డెఫినెట్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. బీజేపీ సిగ్నిఫికెంట్ ప్లేయర్గా ఉంటుంది. ఇక మీరు అన్నట్లు ముస్లిం ఓటు చాలా కీలకం డెఫినెట్గా, ఎందుకంటే జూబ్లీ హిల్స్లో 1,00,000కు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. సో ఎంఐఎం ప్రతిసారి పోటీ చేస్తుంది. మీకు ప్రతిసారి అంటే లాస్ట్ టైం అయితే పోటీ చేసింది, కానీ ఈసారి పోటీ చేయలేదు. మీకు ఎంఐఎం స్టైల్ ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉంటుంది. పోటీ చేసినా చేయకపోయినా అధికార పార్టీ అవసరాలకు అనుగుణంగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లు ఇక్కడ మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు కనుక ముస్లిం ఓట్లు అజారుద్దీన్కి పోయే అవకాశం ఉంటుంది ఎంఐఎం పోటీ చేయకపోతే అనే ఉద్దేశంతో బీఆర్ఎస్కు లాభం అయ్యేందుకు ముస్లిం ఓట్లు డివైడ్ చేసేందుకు ఎంఐఎం పోటీ చేసింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కనుక ఇప్పుడు ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇచ్చిన ముస్లిం ఓటరు హోల్సేల్గా ఎంఐఎం మాట వినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంఐఎం తాము ఎందుకు పోటీ చేయడం లేదు అని కన్విన్స్ చేయలేకపోతుంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్కు అంత గట్టిగా సపోర్ట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనే దాంట్లో కూడా ఎంఐఎం కన్విన్స్ చేసుకోలేకపోతుంది. దానికి తోడు ఎంఐఎం నాయకులు క్షేత్రస్థాయిలో ఆ మేరకు చురుగ్గా వ్యవహరించకపోవడం, ఎంఐఎం బీఆర్ఎస్ల మధ్య 10 ఏళ్ల పాటు ఉన్న అండర్స్టాండింగు, దాని ఫలితంగా కేసీఆర్కు ఉండేటువంటి పాజిటివ్ ఇమేజ్ కూడా ఈ ఫ్యాక్టర్స్. అందువల్ల ఎంఐఎం సపోర్ట్ చేస్తే సాధారణంగా ముస్లిం ఓటు ఏకోన్ముఖంగా ఏకపక్షంగా కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుందని అనుకుంటారు. కానీ ఆ రకంగా షిఫ్ట్ అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ షేర్ చేసుకుంటాయి. బీజేపీకి ఎలాగో ముస్లిం ఓటు రాదు. అందువల్ల ముస్లిం ఓట్ను గనక కాంగ్రెస్ భారీ ఎత్తున సమీకరించుకోగలిగితే, అంటే రేపు ఎంఐఎం వారు బాగా క్షేత్రస్థాయిలో పనిచేసి ఎలక్షన్ టైం వరకు ఓటర్లను తాము ఎందుకు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో కన్విన్స్ చేయగలిగితే, పోల్ మేనేజ్మెంట్ ద్వారా కూడా సమర్థవంతంగా తమ వైపు తిప్పుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ను ప్రభావితం చేయగలుగుతుంది. లేకపోతే మాత్రం కాంగ్రెస్కు ఏకపక్షంగా రాదు. బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల లాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే ముస్లిం ఓటు డివైడ్ అయ్యే అవకాశమే కనబడుతుంది. రైట్ సార్, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ కుల సమీకరణలు కూడా స్టార్ట్ అయ్యాయి సార్. అసలే కార్తీక మాసం కదా సార్, వనభోజనాలుగా చెప్పబడే కుల భోజనాల్లో రాజకీయ నాయకులు ఎంటర్ అవుతూ ఉన్నారు. సో అక్కడ మా పార్టీని గెలిపించండి, మాకు మద్దతు ఇవ్వండి